క్షత్రియ బేరీ ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. గత 17 సంవత్సరాలుగా విశాఖలో హృదయకు సంబంధించినటువంటి ఎన్నో శస్త్రచికిత్సలను నిర్వహించి విజయవంతంగా 17 సంవత్సరాలని పూర్తి చేసుకుని కేర్ అనేది ఒక హృదయానికి సంబంధించినటువంటి ఎన్నో శస్త్రచికిత్సలకి బ్రాండ్గా మారినటువంటి సందర్భంలో కేర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ మోహన్ మహారాజ్ గారు ఈరోజు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ కార్యక్రమంలో అసలు హృదయ సంబంధిత రోగాలు ఎందుకు వస్తాయి, వాటికి సంబంధించినటువంటి శస్త్రచికిత్సలు ఏంటి, అండ్ కేర్ ఈ 17 సంవత్సరాల్లో ఒక బ్రాండ్గా మారడానికి వారి యొక్క కృషి ఎంతవరకు ఉంది, ఇలాంటి చాలా ఆసక్తికరమైన విషయాల్ని తెలుసుకుందాం వారి మాటల్లోని. ఇంకెందుకు ఆలస్యం, మనమైతే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. మీకు మరియు క్షత్రియ బేరీ శ్రోతలకి అలాగే చూడదగిన వాళ్ళందరికీ కూడాను చాలా ధన్యవాదాలు. మీరు మాకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చినందుకు గాను, అలాగే మేము ప్రజల కోసం ఏదైనా అవసరమైనది లేదా వాళ్ళకు ఉపయోగపడేది ఏదైనా చేస్తున్నామంటే ఎంతో సంతోషపడుతున్నాము. ఇలాగే మేము అందరి చేరుబాటులో ఉన్నామని ఇదొక విధంగా మేము నిరూపించుకుంటాము. చాలా ధన్యవాదాలండి. సార్, యాక్చువల్లీ కేర్ 1999లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా హృద్రోగులకి మీరు శస్త్రచికిత్సలు చేయడం జరిగింది. చాలామందికి అంటే ఈ హృదయ సంబంధిత ఒక స్ట్రోక్ అనేసరికి చాలామంది భయంతో వస్తారు ఇక్కడికి పేషెంట్లు. ఎంత భయంతో అంటే తిరిగి మనం ఇంటికి వెళ్ళగలమా లేమా అనే ఒక ఫీల్తో వస్తారు. అటువంటి ఎన్నో కేసుల్ని కేర్ హాస్పిటల్ డీల్ చేసి సక్సెస్ఫుల్గా వాళ్ళకి మరొక పునర్జన్మను అందించింది. ఇటువంటి సందర్భాల్లో కేర్ యూనిట్ కానీ వైద్య బృందం కానీ ఎటువంటి చర్యలు తీసుకున్నా అంటే ఒక కేసు అడ్మిట్ అవుతున్న సందర్భంలో మీరు తీసుకునేటటువంటి స్టెప్స్ ఏంటి? ముఖ్యంగా మీరు అడుగుతున్న దానికి చాలా సంతోషపడుతున్నాను. కానీ కేరు ఒకప్పుడు 1997లో అంటే పద్మశ్రీ సోమరాజు గారు టీంతో బృందంతో స్టార్ట్ చేసినప్పుడు మీరు చెప్పినట్లుగానే ఓన్లీ హృదయానికి సంబంధించిన శస్త్రచికిత్సలు మాత్రమే చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అన్ని రకాల మందులు, అన్ని రకాల జబ్బులకు అన్ని రకాల శస్త్రచికిత్సలు చేస్తున్నాం. అయితే ఇంపార్టెంట్గా మీరు చెప్పినట్టు గుండె గుర్తొచ్చిన వెంటనే ఎంత ఇంపార్టెంటో కేర్ అంతే ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇన్ని సంవత్సరాలు 1997 నుంచి హైదరాబాద్లో ఉండండి, 1999 నుంచి విశాఖపట్నంలో ఉండండి, ఈ అందరి ప్రజలు మన్ననలు పొందడం వల్ల, అందరి ప్రజల నమ్మకం వల్ల మేము ఇంతవరకు ఇంత బాగా సద్వినియోగం చేసుకొని అందరికీ శస్త్రచికిత్సలు చేయగలిగాం. అలాగే మీరు చెప్పినట్లుగా గుండె సంబంధించింది ఎంత ఇంపార్టెంటో ఆర్గాను, దానికి చాలా టైంగా అంటే ఒక చిన్న 3 పదాలు చెప్పగలనండి. యాక్సెసిబిలిటీ, అఫోర్డబిలిటీ, అవైలబిలిటీ, ఈ 3 పదాలే నేను ముఖ్యంగా మీకు చెప్పగలను. కేర్ హాస్పిటల్ ఎప్పుడు అందుబాటులో 24/7 యాక్సెసిబిలిటీలో ఉంటాం, ఎవరు ఏ టైంలో ఏ బాధతో వచ్చినా సరే. అలాగే అఫోర్డబిలిటీ, అన్ని రకాల పేషెంట్స్ అంటే ఆరోగ్యశ్రీ పేషెంట్స్ అవనివ్వండి, ఎన్టీఆర్ వైద్య సేవ పేషెంట్ అవనివ్వండి, కంపెనీ పేషెంట్స్ అవనివ్వండి, డబ్బున్న పేషెంట్ అవనివ్వండి, ఒక ధనవంతుడు ధనం లేని వారిని కాకుండా అందరికీ ఒకే పద్ధతిలో అదే విధంగా మేము చేయగలడం వల్ల ప్రజల యొక్క మనలు, ప్రజల యొక్క నమ్మకం మేము పొందగలిగాం. అదే మా విజన్, టు ప్రొవైడ్ కేర్ దట్ పీపుల్ ట్రస్ట్. అలాగే క్వాలిటీ కూడా మేము ఇస్తూ, అంటే ఒక స్టాండర్డైజేషన్. ఈరోజు కూడాను మీరు అన్నట్టుగా పేషెంట్ గుండె జబ్బుతో హాస్పిటల్కి వస్తే వెంటనే ఏమైపోతుందో, ఇంటికి వెళ్తామో వెళ్ళలేమో అన్న భయం ఉంటుంది. కాబట్టి అది నిజం. ఒక 30% మంది మనం ఎంత ప్రయత్నించినా చాలా కష్టం బయటికి రావడం అని మీకు తెలుసు యాజ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రకారం. అయితే మేము ఒక పద్ధతి ప్రకారం క్లినికల్ పాత్వే అంటారండి, అంటే స్టెప్ బై స్టెప్ ప్రకారం స్ట్రక్చర్డ్గా ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీస్తో ప్రాక్టీస్ మెడిసిన్ యాటిట్యూడ్ షుడ్ బి అన్న విధంగా ప్రతి ఒక్కటి మనం చేయగలుగుతున్నాం. అందువల్ల మనకు పేషెంట్స్ అవుట్కమ్ అంటే చాలా బాగా ఎక్కువ మంది బయటికి వెళ్ళగలుగుతున్నారు. మీరు గమనిస్తే ఒక గుండె జబ్బులో చిన్న ప్రివెన్షన్ చెకప్ రౌండ్ ద క్లాక్, అంటే 360 degrees సర్వీస్ అంటారండి దీన్ని. రౌండ్ ద క్లాక్ అంటే ప్రివెన్షన్, అంటే గుండె జబ్బు రాకుండా ఎలా ప్రివెంట్ చేయాలి అని నేర్పిస్తూ, గుండె జబ్బు వస్తే ఎలా ట్రీట్మెంట్ చేయాలి, ఎలా యాంజియోగ్రామ్ చేయాలి, అలా సిటీ స్కాన్తో యాంజియోగ్రామ్ ఎలా చేయాలి ఇన్వేజివ్ ప్రొసీజర్ లేకుండా, అలాగే వెంటనే ఎమర్జెన్సీలో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ అంటే హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే మనం ట్రీట్మెంట్ ఎంత త్వరగా చేయాలి, వితిన్ డోర్ టు నీడిల్ టైం అని ఎంత స్పీడ్గా చేయగాలి, ఇవన్నీ చేస్తూ, అంతేకాకుండా అవసరమైన వాళ్ళకి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా మేము చేయగలుగుతున్నాం, చేశాము. సో కాబట్టి రౌండ్ ద క్లాక్, రౌండ్ ద సర్వీసెస్ కార్డియాక్ కేరేజ్లో మేము ఇవ్వగలుగుతున్నాం.
అంతేకాకుండా అన్ని డిపార్ట్మెంట్స్లో మీరు గమనిస్తే లివర్ ట్రాన్స్ప్లాంట్ అవనివ్వండి, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవనివ్వండి, స్ట్రోక్ అవనివ్వండి, న్యూరో సర్జరీ, హై ఎండ్ సర్జరీస్ అవనివ్వండి, ఆర్థోపెడిక్ అవనివ్వండి, నీ రీప్లేస్మెంట్ అవనివ్వండి, ఆర్ హైయెస్ట్ ఎండ్ ఆఫ్ క్రిటికల్ కేర్ సర్వీస్ అవ్వండి, మేము ఈరోజు మీ అందరి మన్ననలు పొంది మీకు మేము సర్వీస్ ఇవ్వగలుగుతున్నాం. దానికి నేను సొసైటీకి థ్యాంక్స్ చెప్తాను. కేర్ పరంగా చూసుకుంటే మ్యాక్సిమం 99% కేసెస్ని సక్సెస్ చేస్తున్నారు. అంటే దీంట్లో ఒక టీం తాలూకా కృషి ఉంటుంది. వైద్య బృందం కానివ్వండి, సిబ్బంది కానివ్వండి, ఈవెన్ దో మెడికల్ ప్రిస్క్రిప్టర్ కానివ్వండి, ఎవరైనా సరే వీళ్ళందరూ ఒక టీం. ఈ టీం మొత్తాన్ని కోఆర్డినేట్ చేయడానికి ఇంత అంటే ఒక ప్రతిభను గుర్తించడానికి యాక్చువల్లీ చాలామంది ఉన్నారు ఇక్కడ సొసైటీలో మెడిసిన్ చేసిన వాళ్ళు. కానీ కేర్కి సంబంధించి కొంతమందినే మీరు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ప్రతిభను గుర్తించే విధానంలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి కానీ మీకు కానీ ఎటువంటి కొన్ని ట్రిక్స్ కానీ లేదంటే ఒక ట్రైనింగ్ కానీ ప్రొవైడ్ చేస్తున్నారా? మీరు 2 పదాలు చాలా క్లియర్గా అడిగారు. ఒకటి టీం అన్నారు, రెండోది ట్రైనింగ్ అన్నారు. అందులోనే ఆన్సర్ ఉంది, మేము చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే, ఒక నర్సింగ్ హోమ్కి వెళ్తే, ఒక చోటుకి వెళ్తే ఒక డాక్టర్ ఉంటారు. కానీ ఇక్కడ మీరు ఒక డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ అని తీసుకోండి, పీడియాట్రిక్స్ నుంచి జీరియాట్రిక్స్ వరకు, కార్డియాలజీ నుంచి న్యూరాలజీ, నెఫ్రాలజీ, ఎనీ డిపార్ట్మెంట్ మీరు తీసుకుంటే మా దగ్గర ఒక డాక్టర్ అనే వాళ్ళు ఉండరండి. ఎప్పుడు ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్లో 5 మంది కార్డియాలజిస్ట్ ఉన్నారు అంటే ఒక డాక్టర్ 24/7 పనిచేయాలని మీకు తెలుసు, మాకు తెలుసు. కాబట్టి 24/7 పనిచేయాలంటే డాక్టర్సే టీం కాదు. యాక్చువల్గా మీరు చెప్పినట్టుగా ప్రతిభ గుర్తించడంలో సర్వీసెస్, ఒక పేషెంట్ను ఒక డాక్టరు ఒక అరగంట సేపు చూడగలరు రోజులో. ఎందుకంటే మిగిలిన 24 గంటలు మిగిలిన పేషెంట్ చూస్తాడు. కానీ ఈ పేషెంట్ యొక్క క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్, సర్వీస్ స్టాండర్డ్స్ ఇవన్నీ కూడాను ఇట్ ఈస్ బై సంబడి ఎల్స్ లైక్ పారామెడిక్స్, పర్టికులర్గా నర్సెస్ క్వాలిటీ, నర్సెస్ ట్రైనింగు, నర్సెస్ నాలెడ్జీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వేర్ వీ డూ ఎవ్రీ డే. అండ్ సెకండ్ థింగ్, సర్వీస్ ఇచ్చేటప్పుడు జస్ట్ నాట్ ఓన్లీ ద మెడిసిన్, ఇట్ ఈస్ ఆల్ అదర్ సర్వీసెస్. ఇన్ఫెక్షన్ రాకుండా ఎలా ప్రివెంట్ చేయాలి పేషెంట్స్కి, పేషెంట్స్ కమ్యూనికేషన్ ఎంత బాగా చేయాలి, పేషెంట్స్ ఫిజియోథెరపీ ఎంత బాగా చేయాలి, పేషెంట్ యొక్క ఫుడ్ ఎంత బాగా మనం అందించగలగాలి, అలాగే మనం పేషెంట్ యొక్క నాలెడ్జ్ని ఎలా పెంచి మనం చేయాలి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. దీనికి మాకు రెగ్యులర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఐ టెల్ యూ అండి, వీ హ్యావ్ ఎ వెరీ బెస్ట్ వన్ ఆఫ్ ద హెచ్ఆర్ డిపార్ట్మెంట్. పర్టికులర్గా ఇట్ ఈస్ కార్పొరేటెడ్ బై ద వన్ కార్పొరేట్ టీమ్ వేర్ దే హ్యావ్ ఎ ట్రైనింగ్ ప్రోగ్రామ్. మనకు లీడ్ టీమ్ అని, లెవెల్ టీమ్ అని, అలాగే ట్రైనింగ్ ఆఫ్ ద హెచ్ఆర్ అని ఒక సపరేట్ పుస్తకం ఉంటుందన్నమాట ప్రతి ఒక్క ఎంప్లాయీకి. ఈ రోజు మేము యాక్చువల్గా ట్రైనింగ్ ప్రోగ్రామ్ నుంచి నేను వస్తున్నాను. వాల్తెర్ క్లబ్లో ఇప్పుడు మేము ఆల్రెడీ 2 రోజులు కంటిన్యూస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ హెచ్ఓడీస్కు సెకండ్ లెవెల్ వాళ్ళకి ఇస్తున్నాం. హౌ డూ యూ డెలివర్ ద సర్వీస్, ద ఇంక్రీజింగ్ ఆఫ్ ద సర్వీస్ స్టాండర్డ్స్ ఫర్ ద పేషెంట్ అండ్ ద అటెండర్స్. బికాజ్ మనం ఒక పేషెంట్ వచ్చారనుకోండి హాస్పిటల్కి, నాట్ జస్ట్ ద పేషెంట్, అతనికి ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ చూసుకోవాలి మనం. ఎంత దూరం నుంచి వచ్చాడు, వాళ్ళకి ఎలా ఉంది సపోర్టు, ఆయనకు ఫుడ్ ఎలాగా, అటెండెన్స్ ఎలాగా, కమ్యూనికేషన్ ఎలాగా, లాంగ్వేజ్ మనం ఎలా, వాళ్ళు ఒరిస్సా వాళ్ళు ఎలా వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలి, ఇలా సో మెనీ థింగ్స్ మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ ద ఫీడ్బ్యాక్స్ ఆఫ్ ద పేషెంట్ టు కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, జబ్బు అనేది ఒకటే కావచ్చు, కానీ క్వాలిటీ అనేది ఇస్ కంటిన్యూస్, ఇట్స్ నాట్ ఎ స్టాండర్డ్. సో వీ కీప్ ఆన్ ట్రైవింగ్ ఫర్ ద క్వాలిటీ విత్ అవర్ మోర్ ఇంట్రెస్ట్ ఆన్ మేకింగ్ ద ట్రైనింగ్ అండ్ ద టీమ్ వర్క్. దీస్ ఆర్ ద ఓన్లీ 2 things వాట్ యూ ఆస్క్ మీ ఇస్ ద ట్రూత్ అండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మీరు ఆల్రెడీ చెప్పారు మాకు ఏంటంటే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేస్తున్నాము అని చెప్పేసి. సో కేరళ ఫస్ట్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఎప్పుడు జరిగింది, ఇప్పుడు కూడా మీరు చేస్తున్నటువంటి కృషి ఏంటి, అంటే దానికి సంబంధించి ఎటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడుతున్నారు, అటువంటి పేషెంట్స్కి కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్, అది ఎలా ఇస్తున్నారు? యాక్చువల్గా చెప్పాలంటే అండి, జబ్బులు రాకుండా చూడడం అనేది చాలా ఇంపార్టెంట్. వచ్చిన తర్వాత ట్రీట్ చేయడానికి చాలామంది ఉన్నారు, కానీ దిస్ ఈజ్ కాల్డ్ పాజిటివ్ హెల్త్ అంటారు. సో ముఖ్యంగా మనం నిజంగా సొసైటీకి ఉపయోగపడాలంటే జబ్బులు రాకుండా చూసుకోవాలి. అది చాలా ఉత్తమం, అవసరం, దేశానికి ఎంతో అవసరం. సో కాబట్టి ఎలాగో మీరు అడిగారు కాబట్టి మేము ఉన్నాము, మేము చేయగలము అని చెప్తున్నాం తప్ప అవి చెయ్యాలి అని కాదండి. ముఖ్యంగా అందరికీ అవసరం. హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్కి, పర్టికులర్గా పేషెంట్స్ హూ ఇస్ నాట్ ఏబుల్ టు సర్వైవ్, మిగిలిన ఆర్గాన్స్ బాగున్న వాళ్ళకి. అంటే మేము నాట్ జస్ట్ ఓన్లీ ద హార్ట్ అండి, ప్రతి ఒక్కటి ట్రాన్స్ప్లాంట్ చేయగలుగుతున్నాం. మేము లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసాం, నీ రీప్లేస్మెంట్ చేసాం, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసాం, లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం, అలాగే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసాం. సో కాబట్టి ఇవన్నీ మేము చేయగలిగాం, చేస్తున్నాం. అయితే ఏంటంటే ఇవన్నీ ఎవరికి అవసరము అంటే ఒక్కొక్క జబ్బుకు ఒకటి. అంటే మనకు ముఖ్యంగా మెయిన్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో అవి పనిచేయడం పూర్తిగా మానేస్తే, అంటే కిడ్నీ డయాలసిస్ మీద పేషెంట్ ఫెయిల్యూర్ అయిపోయి ఉంటారు, అలాంటి వరకు డయాలసిస్ రోజు చేయించుకోవడం కంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం బెటర్. అలాగే
లివర్ ఫెయిల్యూర్ అను నాట్ ఓన్లీ జస్ట్ మామూలుగా అనుకుంటారండి ఓన్లీ మందు తాగిన వాళ్ళకి లివర్ ఫెయిల్యూర్ అవుతుందని. అలా ఉండదండి. చాలా రకాల జబ్బులు ఉంటాయి, వాటి వల్ల కూడా లివర్ ఫెయిల్యూర్ ఉంటుంది. కొన్ని మెడిసిన్స్ తాకపోవడం వల్ల, కొన్ని మెడిసిన్స్ తినడం వల్ల, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, కొన్ని జెనెటికల్గా చిన్నపిల్లలకు కూడా వస్తుంటాయి. ఇలాంటి జబ్బు వచ్చినట్టు కూడా మనం మార్చుకోవాలి. సో కాబట్టి ఇలాంటి వాళ్ళకు కూడా మనం చేయొచ్చు. సో కాబట్టి ఎవరైనా సరే హూ ఎవర్ ఈజ్ రిక్వైరింగ్, దానికి కూడా ఒక మన స్టాండర్డ్ ఉంది, చైల్డ్ ప్లగ్ స్టోర్ అంటాం. అలాగే ఒక స్కోరింగ్ సిస్టమ్ ఉంటుంది ప్రతి ఒక్క దానికి, ప్రతి ఒక్క పేషెంట్కి, ప్రతి ఒక్క ఆర్గానికి ఒక స్కోరింగ్ సిస్టమ్ ఉంటుంది. ఆ స్కోరింగ్ సిస్టమ్ని మనం ఎవాల్యుయేట్ చేసి ఎవరికి అవసరం లేదని చెప్పి తెలుసుకుంటాం. అలాగే దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, ట్రాన్స్ప్లాంటేషన్ ప్రోగ్రామ్కి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ప్రోగ్రామ్కు కోఆర్డినేటర్స్ ఉంటారు, వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు, వాళ్ళు మాట్లాడతారు. కానీ ఇందులో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ అందరికీ భయం ఉంటుంది. కాబట్టి చాలా ఇంపార్టెంటే, మేము ప్రైవేట్ ఆర్గనైజేషన్ కాబట్టి మేము పూర్తిగా అందులో ఇన్వాల్వ్ అయినా సరే జీవన్ దాన్ అనేది ఒక ప్రోగ్రామ్ ఉందండి. మనకు గవర్నమెంట్ తరఫు నుంచి జీవన్ దాన్ అని ఒకటి ఉంది. వాళ్ళ ద్వారా కంప్యూటర్లో లోడ్ చేసి వాళ్ళు ఎవరికైతే అలాట్ చేస్తారో వాళ్ళకే మనం చేస్తాం. మనం ఇండివిజువల్గా ఇన్వాల్వ్ అయిపోయి మనం లీగల్గా ఇన్వాల్వ్ అవ్వకుండా ఒక గవర్నమెంట్ పద్ధతి ప్రకారమే చేస్తే అప్పుడు వాళ్ళకు మంచిది, గవర్నమెంట్కి మంచిది, మనకు మంచిది, చాలా మంచి జరుగుతుంది అందరి పేషెంట్స్కి. ఎప్పుడు తప్పుడు పనులు జరగవు. కానీ ఇది చాలా మంచిదండి. ఎన్నో ఆర్గనైజేషన్స్ మనం చాలా స్టేట్ చేయలేకపోయాం, మనం అందులో చాలా ముందంజలో ఉన్నాము. సో జీవన్ దాన్ ప్రోగ్రామ్ అనేది గవర్నమెంట్ తరఫు నుంచి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే అన్ని హాస్పిటల్స్ వాళ్ళు కోఆర్డినేట్ చేస్తున్నారు. మనకు కౌన్సిలర్స్ ఉన్నారు, కోఆర్డినేటర్స్ ఉన్నారు, ఒక డిపార్ట్మెంట్ ఉంది, ప్రోగ్రామ్ షెడ్యూల్ చేస్తున్నాం. ఆ విధంగా మనం వెళ్తున్నాం. సార్, ఒకప్పటిదాకా ఈ హార్ట్ డిసీజెస్ అనేవి పెద్ద ఇష్యూస్గా ఉన్నాయి. కానీ క్యాన్సర్ ఎప్పుడైతే ముందుకు వచ్చిందో హార్ట్ కూడా కొంచెం వెనక్కి వెళ్ళిందనే చెప్పాలి. ఈరోజు మనల్ని బాగా భయపిస్తున్నటువంటి డిసీజ్ ఏదైనా ఉందంటే క్యాన్సర్. ఎక్కడ చూసుకున్నా చాలా ఎక్కువగా వినిపిస్తుంది ఈ పదం. దీనికి సంబంధించి కేర్ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? దీన్ని నివారించడానికి మీరు ఏమైనా చర్యలు చేపట్టారా? నేను పర్టికులర్గా అడ్వాన్స్ నేషన్స్, డెవలప్డ్ నేషన్స్, డెవలపింగ్ నేషన్స్, మనం ఎంతో ముందంజలో ఉన్నాం, డెవలప్ అవుతున్నాం, డెవలపింగ్లోనే ఉన్నాం అని చెప్పుకోవడానికి ఇది కూడా ఒక నిదర్శనం. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఒక చిన్న వెహికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనం స్కూటర్ కొనుక్కుంటాం ఎంతోమందిని. స్కూటర్ కొన్నప్పుడు దాన్ని ప్రతి 3 నెలలకు ఒకసారి రోజు క్లీన్ చేసి తుడుచుకుంటాం, 3 నెలలకు ఒకసారి సర్వీస్కి ఇస్తాం. కానీ మన బాడీ కూడా ఒక ఇంజిన్ లాంటిది. మీరు హార్ట్ అవనండి, ఒక మెకానికల్ పంప్ లాంటిది. సో దానికి కూడా ఒక లైఫ్ ఉంది. నిజంగా చెప్పాలంటే 120 సంవత్సరాలు హ్యాపీగా బతకొచ్చు ఒరిజినల్ లైఫ్ స్టైల్ ప్రకారం కరెక్ట్గా ఫాలో అవుతాయి. కానీ మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, మన ప్రెషర్స్ వల్ల మనము దాన్ని హ్యాండిల్ చేయలేక మన లైఫ్ స్పాన్ తగ్గుతుంది. అలాగే లైఫ్ స్పాన్ ఇండియాలో ఒకప్పుడు తక్కువ ఉండేది, ఇప్పుడు పెరుగుతూ 60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాలు వచ్చింది. అలాగే డెవలప్డ్ నేషన్స్లో 80-84 ఇయర్స్ వరకు ఉంది. మనం ఇంకా పెంచుకోవచ్చు. ఎందువల్ల అంటే ప్రివెన్షన్ వల్ల. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ప్రివెన్షన్ ఎప్పుడు, ఎలా అయితే మీరు 3 నెలలకు ఒకసారి మీరు వెళ్ళి బండి సర్వీసింగ్ ఇచ్చుకుంటున్నారో అలాగే మన బాడీని కూడా ఒక స్టాండర్డ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క జబ్బుకు, గుండె జబ్బుకు అవనివ్వండి, క్యాన్సర్కి అవనివ్వండి, పర్టికులర్గా ఫిమేల్స్లో ఉన్న బ్రెస్ట్ క్యాన్సర్స్, యూట్రస్ క్యాన్సర్స్ అలాంటి ఎక్కువ మంది లేడీస్లో ఉంటాయి, వాటి కోసం అవనివ్వండి. అలాగే ప్యాప్స్మియర్ చిన్న టెస్ట్ చేస్తారు, దీన్ని కాల్డ్ ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ అంటారండి. సో ముఖ్యంగా నేను ఒక్కటే అడ్వైజ్ సిన్సియర్గా ఎవరికైనా నేను ఇవ్వగలను అంటే, మీరు రెగ్యులర్గా ఒక స్టాండర్డైజ్ రూల్ ప్రకారం ఈ ఏజ్లో ఇవి చేయాలి. మనందరికీ తెలుసు, మన చిన్నపిల్లలు పుట్టిన వెంటనే పిల్లలను హాస్పిటల్ తీసుకెళ్ళి వ్యాక్సిన్ వేస్తాం. మనం జబ్బు లేకుండా వ్యాక్సిన్ వేస్తున్నాం. ఎందుకు వేస్తున్నాం? మన పిల్లవాడు జబ్బు రాకూడదు, ఆరోగ్యంగా ఉండాలనేది. అప్పుడు అలాగే మనం టెస్ట్ చేస్తున్నాం, 3 నెలలకు ఒకసారి చిన్న పుస్తకం పట్టుకుని వెళ్ళి ఫాలో చేస్తున్నాం. కానీ కొంచెం వయసు పెరిగేటప్పటికి మనకు బాడీలో రిజర్వ్ పెరుగుతుంది. ఆ రిజర్వ్ పెరిగిన తర్వాత మనం పట్టించుకోం, ఎందుకంటే ఆ రిజర్వ్ అయ్యేంతకు మళ్ళీ 60 ఏళ్ళు వచ్చేందుకు రిజర్వ్ పోదు. సో అందుకోసం మనం చెకప్ చేయించుకోం. అందువల్ల మనకి ఈ జబ్బులు, క్యాన్సర్ జబ్బులు ఏమైనావ్వండి, గుండె జబ్బులు ఏమైనావ్వండి, ఏవైనా సరే, సిగరెట్, స్మోకింగ్, ఆల్కహాల్ ఇవి తగ్గిపోతే ఆటోమేటిక్గా మన గుండె జబ్బులు, లంగ్ జబ్బులు తగ్గిపోతాయి. అలాగే అందరికీ తెలుసు, రోజు టీవీలో వస్తుంది, అలాగే సినిమా హాల్కి వెళ్ళినప్పుడు సినిమాలో వస్తుంది పొగ తాగరాదని. కానీ దాని మీద బొమ్మలు కూడా వేసి ఉంటారు సిగరెట్ మీద, కానీ జనాలు తాగుతూనే ఉంటారు. సో కాబట్టి మాకు రాదులే, పక్కనోడికి వస్తుంది అనుకుంటారు. సో అది మామూలుగా హ్యూమన్ నేచర్. నేనేం చెప్పాలంటే, ఓన్లీ వే నేషన్ ముందుకు వెళ్ళాలి, చాలా బాగుంటుంది అనుకుంటే, ఒకటి హెల్త్ పరంగా ఇన్సూరెన్స్ చేయించుకోవడం, రెండోది ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్. అంటే మనము ఈ ఏజ్ వచ్చినప్పుడు పర్టికులర్గా 35 సంవత్సరాలు దాటిన ఫిమేల్స్కి ప్యాప్స్మియర్ చేయించడం, అలాగే మ్యామోగ్రఫీ చేయించడం, అలాగే అడల్ట్స్లో ఉన్న వాళ్ళకి మోర్ దెన్ 40 ఇయర్స్ దాటిన వాళ్ళకి హార్ట్ చెకప్ చేయించడం. క్యాన్సర్ యొక్క టెస్ట్ స్టాండర్డైజేషన్ ఉందండి. ఎండోస్కోపీ ఊరినే చేయక్కర్లేదు. మనకున్న సైన్స్ అండ్ సింటమ్స్, అంటే మనకు సరిగా అరగకపోవడం, మోషన్ సరిగా రాకపోవడం, ఇలాంటి ఒక సైన్స్ అండ్ సింటమ్స్ మాకు ఉన్నాయండి. మేము ఆల్రెడీ పెట్టి చూసాం బయట. మా దగ్గర పాంప్లెట్స్ ఉన్నాయి, రెగ్యులర్ ఎడ్యుకేషన్ చేస్తుంటాం. ఆ పాంప్లెట్స్ చదివినా చాలు. ఈ రోజుల్లో అందరూ చిన్న జోక్ వేస్తుంటారు, గూగుల్ తల్లి అని. సో అందరికీ తెలుసు ఏ వయసులో ఏ టెస్ట్ చేయించుకోవాలో క్లియర్గా ఉంటుంది.
ఆ విధంగా మీరు టెస్ట్ చేయించుకుంటే మీరు ఫర్దర్గా క్యాన్సర్ అనేది నివారణ లేని జబ్బు అన్న అపోహ ముందు పోగొట్టుకుంటే, మనకు ముందుగా తెలుసుకుంటే వెంటనే ట్రీట్మెంట్ చేసి ఎంతోమంది బతుకుతున్నారు. సినిమా యాక్టర్ కమల్ హాసన్ వాళ్ళ వైఫ్ ఇప్పుడు యాక్చువల్లీ క్యాన్సర్తో బతికుంది. అలాగే మనకు క్రికెట్ ప్లేయర్ క్యాన్సర్ వచ్చి బతికున్నాడు. అందరికీ తెలిసినవి ఇవన్నీ, వాళ్ళే ఎగ్జాంపుల్స్. ఆ విధంగా మనం ప్రివెంట్ చేసుకుని ఎంతో ముందుకెళ్ళొచ్చు. మన కేర్ హాస్పిటల్ కూడా ప్రివెన్షన్ చెకప్లో అన్నీ ఉన్నాయి. మనం ఏది కావాలంటే మనం చేయించవచ్చండి. సార్, యాక్చువల్లీ చూసుకుంటే విదేశాల్లో టెక్నాలజీ పరంగా చాలా ముందు ఉంది. ఈ హృద్రోగాల్ని కనిపెట్టడానికి కానివ్వండి, శస్త్రచికిత్సలు చేయడానికి కానివ్వండి, లేదా మీరన్నట్టు ట్రాన్స్ప్లాంటేషన్స్కి కానివ్వండి, దేనికైనా సరే వాళ్ళు మనకన్నా అడ్వాన్స్డ్గా ఉన్నారు. సో అటువంటి టెక్నాలజీని కేర్ హాస్పిటల్స్ వైజాగ్కి కానీ మిగిలిన ప్రాంతాలకు కానీ అందించడానికి ముందుందా? ఈ విషయంలో మీరు మీ యాజమాన్యం ఎటువంటి చర్యలు తీసుకుంటూ ఎటువంటి ఆలోచనలు చేస్తున్నారు? ఇందులో చిన్న సవరణ అండి. ఎందుకంటే చిన్న సెల్ ఫోను, యాపిల్ ఫోను అమెరికాలో రిలీజ్ అయిన మరుసటి రోజు ఇండియాలో ఉంటుంది. అలాంటిది ఇందులో ఎందుకు లేదనుకుంటున్నారు? ఇప్పుడు అక్కడ ట్రాన్స్ప్లాంట్ నంబర్ ఎక్కువ చేస్తున్నారు, ఇక్కడ ట్రాన్స్ప్లాంట్ నంబర్ తక్కువ చేశారు, అంతే తప్ప ఎక్కడ తేడా లేదు. అయితే ఒక స్టాండర్డైజేషన్ అంటూ ఉంటుంది. జాయింట్ అక్రిడిటేషన్ ఫర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ కమిటీ, JCI అని ఒకటి ఉంది. అలాగే మన ఇండియాలో NABH అని ఒకటి ఉంది, నేషనల్ అక్రిడిటేషన్ ఫర్ బోర్డ్ ఆఫ్ హాస్పిటల్స్ అని. అలా మాకు క్వాలిటీ గత 9 సంవత్సరాల నుంచి మేము ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ ఓన్లీ ఏంటంటే రోజుకి ఎన్ని చేస్తున్నాము. అలాగే సేమ్ ఇప్పుడు మా అమెరికాలో వెళ్ళామనుకోండి, 1000 బెడ్ హాస్పిటల్లో 200 సర్జరీ చేశారు. కానీ మనం ఇక్కడ ఓన్లీ 100 సర్జరీలే చేస్తున్నాం, అలాంటివే చేస్తున్నాం, అంతే అవుట్కమ్స్ ఉన్నాయి. మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇన్ఫెక్షన్ కంట్రోల్ మెయింటైన్ చేస్తున్నాం, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం అవుట్కమ్ కూడా మనది బాగా ఉంది. ఇది మేము MIS అంటాం. అంటే ఎవ్రీ మంత్ మేము క్లినికల్ స్టడీ చేస్తాం, రీసెర్చ్ చేస్తాం, పేషెంట్ యొక్క అవుట్కమ్స్ చూస్తాం, దాన్ని ఒక రెగ్యులర్గా ఎంత బాగా చేయగలమనేది క్లినికల్ పాత్వేస్ చేస్తాం. సో కాబట్టి నేను చిన్న సవరణ ఎందుకు అంటున్నానంటే, వీఆర్ నాట్ అట్ లో దాన్ ఎనీబడి ఎల్స్. ద ఓన్లీ థింగ్ ఈజ్ వీఆర్ లెస్ ఇన్ ద కాస్ట్. చెప్పాలంటే అక్కడికంటే మనం చాలా తక్కువ రేట్లో చేయగలుగుతున్నాం. అందుకోసమే ఇప్పుడు మెడికల్ టూరిజం అనేది చాలా బాగా డెవలప్ అయ్యడానికి అవకాశం ఉంది. మీరు రీసెంట్గా మీరు ఇచ్చిన పేపర్లోనే చదివితే, ఒకప్పుడు 2010లో $4,000 బిలియన్ మెడికల్ టూరిజంకు ఉపయోగపడింది. సేమ్ అదే ఈ సంవత్సరంలో 2020కి $62,000 మిలియన్ ఇండియాకు వచ్చే అవకాశం ఉంది. సో ఎందుకంటే వన్ ఆఫ్ ద మేజర్ సిటీస్, పర్టికులర్గా బాంబే, చెన్నై, ఢిల్లీ, కలకత్తా ఇలాంటి వాటితో చూసుకుంటే, ఆ తర్వాత మనకు చాలా బాగా మేజర్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నది విశాఖపట్నమే. అన్ని సవతులు, అన్ని అవసరాలు తీర్చగలిగింది. స్టాండర్డైజేషన్ ఆఫ్ లివింగ్ కేర్ అంటే పర్టికులర్గా ఫారినర్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు పెద్ద పెద్ద హోటల్స్, పెద్ద పెద్ద ప్లేసెస్, హెల్త్ ఇండస్ట్రీ బాగుందని చెప్పడానికి వన్ ఆఫ్ ద గుడ్ ప్లేసెస్ విశాఖపట్నం అండి. అన్నీ మనం జరుగుతున్నాయండి, అన్నీ చేయగలుగుతున్నాం. వీఆర్ ఇన్ అడ్వాన్స్ ఇన్ ఎవ్రీ టెక్నాలజీ అండ్ ఎవ్రీ ఎక్విప్మెంట్. మీరు గమనిస్తే లేజర్ టెక్నాలజీ చూడండి, అలాగే మనం TURP అనేది మనం లేజర్తో చేస్తాం, అలాగే చూడండి. అలాగే CT స్కాను, MRIలు చూడండి, బెడ్ సైడ్ అల్ట్రాసౌండ్ స్టాండర్డ్స్ చూడండి, ఇవన్నీ కూడా మనం చేయగలుగుతున్నాం. ఇప్పుడు నేను కొత్తగా కేర్ హాస్పిటల్ నుంచి 1997లో పెట్టినప్పుడు, మనం 99లో మనం విశాఖపట్నంలో స్టార్ట్ చేసినప్పుడు 60 బెడ్లతో స్టార్ట్ చేసాం. ఈరోజు 300 బెడ్లతో 3 చోట్ల పెట్టగలిగాం. అలాగే కొత్తగా హెల్త్ సిటీలో ఇంకొక 250 బెడ్లతో మనం ఇంకొక 1.5 ఇయర్లో ఓపెన్ చేయగలుగుతున్నాం. విత్ ఆల్ అడ్వాన్స్ టెక్నాలజీ అండ్ అడ్వాన్స్ ఎక్విప్మెంట్. దర్ ఇస్ నో బిలో స్టాండర్డ్స్ ఫ్రమ్ ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. సో ఐ రియలీ వాంట్ టు గెట్ సవరణ ఇన్ దిస్. సార్, యాక్చువల్లీ మా ప్రేక్షకులకు ఉన్నటువంటి చిన్న కన్ఫ్యూజన్ కూడా మీరు దూరం చేశారు. ఎందుకంటే దూరపు కొండలు నూనుపు అని ఎప్పుడు విదేశాల్లో మనం ఆలోచిస్తూ ఉంటాం విధంగా. ఓకే, అయితే ఇప్పుడు కేర్ ప్రాంతానికి వచ్చేస్తే, మనం ఇక్కడ దీనికి వచ్చేస్తే, విశాఖలో మీ బ్రాంచ్ ఉంది, అలాగే శ్రీకాకుళం, విజయనగరం, కొన్ని లోపల ఏరియాస్ ఉన్నాయన్నమాట, బాగా పల్లెటూరు లాంటివి. అటువంటి వాళ్ళకి అంటే అక్కడ నుంచి ఇక్కడికి రావటం కొంచెం కష్టం అవుతుంది. అలాంటి వాళ్ళకి మీ తాలూకా సేవలను అందించే విధంగా మీ బ్రాంచ్ని విస్తరించే అవకాశం ఏమైనా ఉందా? యాక్చువల్గా అండి, మనము డాక్టర్స్ పరంగా, నంబర్ ఆఫ్ పీపుల్ పరంగా, ఫెసిలిటీస్ పరంగా చూసుకుంటే వీఆర్ హ్యావింగ్ ఏ గుడ్ నంబర్ ఆఫ్ హాస్పిటల్ బెడ్స్ ఇన్ విశాఖపట్నం. నేను ఎప్పుడు ఓన్లీ కేర్ ఒక్కటే చేయాలి, మొత్తం అందరికీ సర్వీస్ చేయాలని కాదు. యాజ్ ఎ హెల్త్ ఇండస్ట్రీ వీఆర్ హ్యావింగ్ ఏ గుడ్ నంబర్ ఆఫ్ బెడ్స్ ఇన్ విశాఖపట్నం. మనకు ఒక పెద్ద హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, KGH ఉంది, కొత్తగా విమ్స్ ఉంది, అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్ 5-6 హాస్పిటల్స్, పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. అన్నిటి పోల్చుకుంటే చాలా ఎక్కువ బెడ్స్ ఉన్నాయి. అంటే అవసరానికి మించిన బెడ్స్ కాదు, సరిపోని బెడ్స్ ఉన్నాయి. అయితే ఏంటంటే ప్రతి ఒక్కటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇందుకే చెప్తున్నానండి,
పల్లెటూరులో మన పిహెచ్సిలు ఉన్నాయి, అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్లు, వాటికి మనం ఇవ్వగలిగింది. మేము టెలిమెడిసిన్ అని కొత్తగా ఉందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ప్రజెంట్గా మీకు అందరూ తెలుసు, ప్రతి ఒక్కరు సెల్ ఫోన్లో వాట్సాప్ వీడియో కాల్ చేసుకుంటున్నారు. ఇట్ హ్యాస్ బికమ్ సో క్లోజ్ దట్ డిస్టెన్స్ హ్యాస్ నాట్ బికమ్ ఎ ప్రాబ్లం. ఓన్లీ అక్కడ మనం ప్రైమరీ ట్రీట్మెంట్ ఎలా అయితే ప్రివెంట్ చేయగలమో అది మనం చేయగలిగితే వీ హ్యావ్ డన్ మచ్ బెస్ట్. బట్ యాజ్ ఎ ఆర్గనైజేషన్ వీ హ్యావ్ టేకెన్ సమ్ విలేజెస్ యాజ్ ఎ అడాప్టేషన్. కొన్ని విలేజ్ మేము అడాప్ట్ చేసుకుని ఆ విలేజ్ వరకు మేము చేయగలుగుతున్నాం. ఎవ్రీ మంత్ మనం ప్రోగ్రామ్ పెట్టడము, లేదంటే మెడికల్ క్యాంప్ 2 months ఒకసారి చేయడము. అలాగే మాకు నర్సింగ్ కాలేజ్ ఉంది, కేర్ హాస్పిటల్ నర్సింగ్ కాలేజ్, వాళ్ళు ఒక విలేజ్ అడాప్ట్ చేయడము, వాళ్ళకి వెళ్ళి మనం హెల్త్ ప్రివెన్షన్ ఎలా చేయాలో చెప్పడం చేయగలం. అలాగే మెడికల్ క్యాంప్స్ మేము రెగ్యులర్గా చేస్తుంటాం. ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ వాళ్ళు కూడాను రెగ్యులర్గా మెడికల్ క్యాంపులు కండక్ట్ చేస్తుంటారు. వాళ్ళ ద్వారా వెళ్తే వాళ్ళందరికీ నిజంగా ఇంకో బెనిఫిట్ ఉందండి. మనం వాళ్ళకు రాను పోను ట్రాన్స్పోర్టేషన్ కూడా మనం ప్రొవైడ్ చేసి వాళ్ళకు ఫుడ్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి చేయగలుగుతున్నాం. ఈ విధంగా బిలో పావర్టీ లైన్ వాళ్ళకు కూడాను మనం చాలా బాగా సర్వీస్ ఇవ్వగలుగుతున్నాం. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. అన్ని జిల్లాల వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాం. ఇక్కడే కాదండి, మన చుట్టుపక్కల ఉన్న ఛత్తీస్గఢ్, ఒరిస్సా వాళ్ళు, ఒరిస్సాలో ఓఎస్టీ అని ఉంటుంది, అంటే ద ఒరిస్సా స్టేట్ బిలో పావర్టీ లైన్ వాళ్ళకి ఇచ్చిన ఒక కార్డు ఉంటుంది. అది కూడా మనం దాన్ని ఆనర్ చేస్తాం, దానికి కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాం. సో ఆ విధంగా ప్రజలందరికీ అన్ని విధాలుగా మనకు పీడియాట్రిక్స్ నుంచి, గైనకాలజీ నుంచి, ఈఎన్టీ నుంచి, ఆర్థోపెడిక్, అన్ని డిపార్ట్మెంట్లు, మల్టీ స్పెషాలిటీలో అన్ని డిపార్ట్మెంట్ మనం సర్వీస్ ఇవ్వగలుగుతున్నాం, అన్ని చోట్ల ఇవ్వగలుగుతున్నాం. అయితే మీరు అన్నట్టుగా అన్ని చోట్ల హాస్పిటల్ పెట్టుకుంటా ఎందుకు వెళ్ళకూడదు సేమ్ బ్రాండ్ అని అనుకుంటే, వీఆర్ బీన్ ఎక్స్పర్ట్ ఇన్ సమ్ ఫీల్డ్స్ యాజ్ ఎ సూపర్ స్పెషాలిటీ అండ్ ఆల్సో ప్రివెంటివ్ కేర్, అండ్ ఆల్సో వీఆర్ బీన్ డూయింగ్ గుడ్ జాబ్ ఫర్ ద ఎడ్యుకేషన్. మీరంటే ఇది ఒక్కటే పక్కన పెట్టకుండా మనం ఎడ్యుకేషన్ పరంగా కూడా చూసుకుంటే మేము ముందున్నాం. డిఎన్బి ప్రోగ్రామ్స్ చేస్తున్నాం, ఎమర్జెన్సీ మెడిసిన్లో చేస్తున్నాం, కార్డియాలజీలో చేస్తున్నాం, మిగిలిన అన్ని డిపార్ట్మెంట్లో చేస్తున్నాం. సో ఇవన్నీ మనం చేయగలుగుతున్నప్పుడు వన్ ఆఫ్ ద వే దే విల్ బీ సొసైటీ బెనిఫిట్ అవుతుంది. అంటే క్లినికల్ కార్డియాలజిస్ట్ వెళ్ళి అక్కడికి వెళ్ళి చేస్తారు, అలాగే మనం ఎమర్జెన్సీ మెడిసిన్ పీపుల్ వాళ్ళు వెళ్ళి చేస్తారు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మనం చేస్తుంటాం. సో వీటన్నిటి వల్ల అన్ని జిల్లాల్లో మేము పెరిఫరల్గా కనెక్ట్ అవుతుంటాం, అక్కడ వాళ్ళతో చేస్తున్నాం. బట్ మేమంటూ వెళ్ళి అక్కడికి అన్ని చోట్ల మనం బ్రాంచెస్ పెట్టలేకపోవచ్చు వెంటనే, బట్ ఫ్యూచర్లో మేము ఆ విధంగా కూడా ఆలోచిస్తాం. సార్, ఇప్పటి వరకు మనం ప్రొఫెషనల్గా మాట్లాడుకున్నాం, ఇప్పుడైతే కొంచెం పర్సనల్గా మాట్లాడుకున్నాం. మీరు యాక్చువల్లీ ఎక్కడ పుట్టారు, మీ తాలూకా అసలు వైద్య రంగంలోకి మీరు ఎలా వచ్చారు, మీ ఇంట్రెస్ట్ ఎలా కలిగింది, అసలు మీ చిన్నతనం అంతా ఎక్కడ గడిచింది కంప్లీట్గా, మీ ఫ్రెండ్ సర్కిల్ అంటే ఒక్కసారి జస్ట్ ఒక చిన్న రిమెంబరెన్స్ అనమాట మనందరికీ కూడా. ఒక్కసారి మన చిన్నప్పుడు దాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటే అందరికీ కూడా ఒక రిఫ్రెష్మెంట్ అనేది వస్తుంది. సో ఆ స్మైల్ మేము మీ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇది పర్సనల్ విషయం అనేది ఎంతవరకు ఇక్కడ ఉపయోగపడుతుందో నాకు తెలియదు కానివ్వండి. నేను పర్టికులర్గా పుట్టింది పూర్వమిల్ల అన్న ఊర్లో, అది కడప జిల్లాలో ఉంది. అక్కడ పుట్టి ఆ తర్వాత అక్కడ 8వ తరగతి వరకు చదువుకొని, తర్వాత అక్కడి నుంచి మా ఫాదర్ యొక్క జాబ్ వల్ల, మా బ్రదర్ యొక్క జాబ్ వల్ల కర్నూలుకి వచ్చి అక్కడ ఇంటర్మీడియట్ వరకు చదువుకొని, ఆ తర్వాత నేను మణిపాల్లో, అంటే మణిపాల్ అని కస్తూర్బా మెడికల్ కాలేజ్లో 1986లో ఎంబీబీఎస్ జాయిన్ అయ్యి, అక్కడ ఎంబీబీఎస్లో అయిన తర్వాత మళ్ళీ వచ్చి హైదరాబాద్ నిజామ్స్ హాస్పిటల్లో డాక్టర్స్గా పనిచేసి 2-3 years, ఆ తర్వాత మళ్ళీ మహారాష్ట్రలో ఎండి అనస్థీషియా చేసి, అది చేసిన తర్వాత అక్కడ ఒక 3 years తర్వాత మళ్ళీ వెనక్కి హైదరాబాద్కి వచ్చి అక్కడ నేను సీనియర్ రెసిడెంట్గా, అసిస్టెంట్ ప్రొఫెసర్గా అనస్థీషియా డిపార్ట్మెంటు, ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్మెంట్లో పనిచేసి, ఆ తర్వాత స్పెషలైజేషన్ కోసం కొద్ది రోజులు యాక్చువల్గా నేను గవర్నమెంట్ జాబ్ అని ఇంట్రెస్ట్తో ఏపీఎస్ఆర్టీసీ తార్నాక గవర్నమెంట్ ఆర్టీసీ హాస్పిటల్లో 1 సంవత్సరం పనిచేసి, అది నాకెందుకో అక్కడ నేను సర్వీస్ ఇవ్వగలనో లేదో అనుకొని మళ్ళీ నిజామ్స్కి వెళ్ళి కార్డియాక్ అనస్థీషియా స్పెషలైజేషన్ చేసి, అలాగే కేర్ నాంపల్లి హాస్పిటల్లో సోమరాజు గారి దగ్గర ఒక 6 నెలలు ఐసీయూలో కార్డియాక్ ఐసీయూలో పనిచేసి, ఆ తర్వాత కార్డియాక్ అనస్థీషియా అయిపోయిన తర్వాత ఒక కార్డియాక్ అనస్థిస్ట్గా యాక్చువల్గా నేను విశాఖపట్నం రావాల్సి వచ్చింది. అది కూడా ఫోన్ చేస్తే ఇక్కడి నుంచి ఇంట్రెస్ట్ ఉందని, మేబీ నాకు ఇక్కడ నచ్చి చూసి కొద్ది రోజులు ట్రై చేద్దాం అనుకొని నచ్చి ఉండిపోయి, ఆ తర్వాత నా ఇన్వాల్వ్మెంటు ఆర్గనైజేషన్కి, సోమరాజు గారికి, టీంకి, ఇక్కడ ఉన్న లోకల్ మేనేజ్మెంట్కి నచ్చడం వల్ల, వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేయడం వల్ల, నేను అలాగే డెడికేటెడ్గా పనిచేయడం వల్ల, నా సర్వీస్ పేషెంట్స్కి నచ్చడం వల్ల నేను దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ చదువుకుంటూ, అట్ ద సేమ్ టైం మళ్ళీ పర్స్యూ చేస్తూ క్రిటికల్ కేర్ ఆస్ట్రేలియాలో అబ్జర్వర్షిప్కి సిడ్నీకి వెళ్ళి, ఆ తర్వాత కార్డియాక్ అనస్థీషియాలో ఢిల్లీలో ఎస్కాస్లో కొద్ది రోజులు పనిచేసి
మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత క్రిటికల్ కేర్ చాలా ఇంపార్టెంట్గా ఉంది, ఉత్తీర్ణం అవుతే ఎంతోమంది క్రిటికల్ పేషెంట్ మనం చేయొచ్చు, ఇంప్రూవ్ చేయొచ్చు అన్న నమ్మకంతో అపోలో చెన్నైలో మళ్ళీ క్రిటికల్ కేర్ ఫెలోషిప్ చేసి యూరోపియన్ డిప్లొమా ఇంటెన్సివ్ కేర్ అది ఒక డిప్లొమా కేర్ ఒకటి మళ్ళీ ఇంటెన్సివ్ కేర్ అఫీషియల్గా చేయాలని చెప్పి అది చేసి ఆ తర్వాత ఇంటెన్సివిస్ట్గా నేను చేస్తూ ఉంటే దీనికి స్టిల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు నన్ను ఒక అడ్మినిస్ట్రేటర్గా చాలా బాగా టీం చేయగలుగుతున్నారు, ఎక్కువ పేషెంట్స్ బాగుందని వాళ్ళు నన్ను అడిగి ఒక మెడికల్ డైరెక్టర్గా చేస్తే బాగుంటుంది, మీరు చాలా ఎక్కువ ముందు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది అని నేను వాళ్ళు కలిసి అలా అనుకొని, అలాగే నాతో పాటు యాజ్ ఎ బెడ్స్ ఆర్ ఇంక్రీజింగ్, హాస్పిటల్ ఈజ్ హ్యావింగ్ మోర్ అండ్ మోర్, మెడికల్ స్ట్రెంగ్త్ అవ్వాలంటే మెడికల్ డైరెక్టర్గా ఉండాలి, అడ్మినిస్ట్రేటివ్ ఆపరేషన్స్ ఇంకొక మిస్టర్ ఆశిమ్ కుమార్ గారిని కూడా చూసి ఇద్దరం కలిసి ఈ యూనిట్ని ఒక సొసైటీలో మనం ఏదైనా సరే మనకు ఒక జబ్బు వచ్చింది అన్న వెంటనే లేదు మనకంటూ ఒక ఆర్గనైజేషన్ ఉంది 24/7 మనకు సర్వీస్ ఇస్తుంది అన్న నమ్మకం కలిగించాలి అన్న దృక్పథంతో మేమిద్దరం ఈ ఆర్గనైజేషన్ను పర్టికులర్గా సోమరాజ్ గారు అండ్ కేర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ చైర్మన్ వాళ్ళ ఆధ్వర్యంలో మేము ఈ సర్వీస్ ఇవ్వగలుగుతున్నాం. నేను భీమవరంలో మా హౌస్ వైఫ్ అండి, పెళ్లి చేసుకున్నాను, నాకు 2 అబ్బాయిలు. సో వాళ్ళిద్దరూ అదృష్టవశాత్తు ప్రస్తుతం ఎంబీబీఎస్ చదువుతున్నారు. సో కాబట్టి ఇది నా పర్సనల్ జీవితం గురించి మీరు అడిగినందుకు ధన్యవాదాలు అండ్ థ్యాంక్ యూ. సార్ యాక్చువల్లీ ఈ కార్డియాక్ అరెస్ట్ అనేది సాధారణంగా గత 5-6 సంవత్సరాలుగా బాగా ఎక్కువగా వినిపిస్తుంది. ఈవెందో చిన్నపిల్లల్లో కూడా హిట్ స్ట్రోక్స్ అనేవి వస్తున్నాయి. దానికి మెయిన్ రీజన్స్గా 3 చెప్తున్నారు. ఒకటి ఊబకాయం, రెండోది హైపర్ టెన్షన్, డయాబెటీస్. ఇవి 3ని మెయిన్ రీజన్స్గా చూపిస్తున్నారు. అసలు ఒకప్పుడు లేనటువంటి ఈ కార్డియాక్ అరెస్ట్ అనేది ఇప్పుడు ఎందుకు ఎక్కువైందంటారు? అసలు ఈ 3 డెవలప్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటి? మనకి చాలా సింపుల్ క్వశ్చన్ అడిగారు, కానీ అయితే ఏంటంటే ఇక్కడ అందరికీ తెలిసిందే ఊబకాయము, డయాబెటీసు, హైపర్ టెన్షను ఇవన్నీ కూడా ఎందుకు వచ్చాయంటే మన లైఫ్ స్టైల్ వల్ల. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ముఖ్యంగా ఒకటే ఒక పని చేస్తే, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేస్తే ఇవన్నీ తగ్గే అవకాశం ఉంది, రాకుండా ప్రివెంట్ చేసే అవకాశం ఉంది. అంటే టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ మన ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది. అంటే సెల్ ఫోన్ వచ్చినప్పుడు అవనివ్వండి, పూర్వకాలం మీరు గమనిస్తే ఈరోజు యోగా అనేది వన్ ఆఫ్ ద గుడ్ యాక్టివిటీ. మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా చెప్తూ ఉంటారు. అందులో అన్ని ఆసనాలు చేస్తే అన్ని మజిల్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి, హెల్త్ చాలా ఉపయోగపడుతుంది. సో పూర్వకాలం పర్టికులర్గా మా అమ్మ, మా అక్క, మా వదిన వాళ్ళందరూ చేసినప్పుడు చీపుడుతో వంగి ఓడ్చడము, అలాగే రుబ్బురోలు పెట్టి చేయడము, ఇవన్నీ చక్రాసనాలు, ఆసనాలు అంటారు. ఇవన్నీ చేసినప్పుడు ప్రతి మజిల్స్ యాక్టివేట్ అయ్యేటి, ప్రతి ఒక్కటి మనకు యాక్టివిటీ వచ్చేది. కానీ ఇప్పుడు మనకు అది ఒక విధంగా యాక్టివిటీకి వస్తాయి. అలాగే ఫుడ్ హ్యాబిట్స్లో మనం తినే వాటిలో ప్రోటీన్స్ మనం చెప్తామండి, అందరికీ తెలుసు పోపులు వేసేది మనం కిచెన్లో ఉంటుంది. అన్ని రకాలు మీకు జీలకర్ర ట్రీట్మెంట్ అవనివ్వండి, లేదంటే మెంతులు అవనివ్వండి, లేదంటే మిరియాలు అవనివ్వండి, ఎవ్రీథింగ్ హ్యావ్ ఇట్స్ మెడికేషన్స్. అలాగే వెల్లుల్లిపాయ అవనివ్వండి, గుండె కొబ్బరి, ప్రతి ఒక్కటి ఫుడ్లోనే ఉందండి. మీరు తీసుకునే ఫుడ్స్ ఎంత క్లియర్గా ఉండదని మన బాడీ ప్రిపేర్ అయింది కూడాను. జీన్స్ ఉన్నా సరే మన తినే ఆహార విధానం మారుతుంది. మన తినే ఆహార విధానము, తినే తిండి, అలాగే మనం చేసే యాక్టివిటీ, ఈ 3 చాలా ఇంపార్టెంట్ అండి. దానివల్లే మనకు ఊపకాయం వస్తుంది, దానివల్లే మనకు జబ్బులు వస్తున్నాయి. అలాగే అందరికీ తెలుసు ఆల్కహాల్ మంచిదంటారు డాక్టర్ గారు, లేదంటే హైపర్ టెన్షన్, డయాబెటీస్ అంటారు. ఎంత తప్పుడు జబ్బు అంటే అండి డయాబెటీస్, మనకు తెలియకుండా లోపల సెల్స్ చనిపోతూ ఉంటాయి. అలాగే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కూడా మనకు తెలియదు లోపల హార్ట్ అటాక్ వచ్చింది, ఎందుకంటే నొప్పి తెలియదు. ఎలాగైతే కాలు కింద పుండి పడుతుందో డయాబెటీస్, అప్పుడు మనకు తెలియదు. అలాగే చాలా ఇంపార్టెంట్ అండి, అది ప్రివెన్షన్ ఇంపార్టెంట్. అది ఊపాయకాయం వల్ల వస్తుంది, కొంతమందికి జెనెటికల్గా వస్తుంది, అది మనం చిన్నప్పుడే తెలుసుకోవచ్చు. అలాగే హైపర్ టెన్షన్, ఇది కూడా ఏజ్తో పాటు వస్తుంది అంటారు, కానీ అది కూడా కాదండి, అది కూడా ఫుడ్ హ్యాబిట్స్ వల్లే వస్తుంది, కొంతవరకు ఏజ్తో పాటు వస్తుంది. సో కాబట్టి వెన్ యూ ఆర్ డూయింగ్ దిస్, మీ యొక్క లైఫ్ స్టైల్, దట్స్ కాల్డ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. లైఫ్ స్టైల్ క్లినిక్ అని పెట్టారండి. మీరు లైఫ్ స్టైల్ క్లినిక్ మా దగ్గర కూడా ఉంది కేర్ హాస్పిటల్లో. అంటే జబ్బు వచ్చిన తర్వాత బాధపడడం కంటే రాకుండా ప్రివెంట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం హెల్త్ నేషన్ అండి, నేను చెప్పాలంటే పర్టికులర్గా హెల్త్ ఎంత బాగుంటే నేషన్ అంత బాగుంటుంది. హెల్త్ బాగుండాలంటే మనం దాని గురించి కొంత టైం వెచ్చించాలి,
కొంత డబ్బులు మనం ఎక్కువ ఖర్చు పెట్టకలేదు, ప్రివెంట్ చేసుకుంటే సరిపోతుంది. సో మీరు అన్నట్టుగా అవి మనం ప్రివెంట్ చేయగలిగితే మనం నేషన్ ఇప్పుడు ప్రజెంట్గా అందరూ చెప్తున్నారు వీఆర్ గోయింగ్ టు బి ద రిచెస్ట్ నంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ద డయాబెటీస్ అంటున్నారు. సో ఆ విధంగా మనం ఎక్కువ అయిపోవడం వల్ల ఉపయోగం లేదు, అదే గొప్పతనం కాదు, అది యాక్చువల్గా నేషన్కి చెడ్డది. సో అవన్నీ మనం చేయాలంటే ప్రివెన్షన్ చేసుకుంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ మారిపోతే మనకు హెల్త్ చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు పెద్ద పిల్లలు కాదండి, ఎవ్రీ వన్ విల్ హ్యావ్ ఎ గుడ్ హెల్త్ అండ్ పాజిటివ్ హెల్త్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి బెటర్ ఫర్ ద నేషన్. కేర్కి సంబంధించినంత వరకు ట్రామా సర్వీసెస్ని ఎలా అందిస్తున్నారు? అంటే ఈ ట్రామాకి సంబంధించినంత వరకు చాలా క్రిటికల్ కేసెస్ వస్తుంటాయి మీ దగ్గరికి. అటువంటప్పుడు మీ టీం మొత్తం కూడా ఎలా వాళ్ళని హ్యాండిల్ చేస్తుంటారు? అసలు అలాంటి సిచ్యువేషన్స్లో యాజ్ ఏ డాక్టర్స్గా, అంటే డిఫరెంట్ కేసెస్ వస్తుంటాయి, అన్నీ ఒకలానే వస్తాయని చెప్పలేం మనం. డిఫరెంట్ కేసెస్ వచ్చినప్పుడు ఎటువంటి ప్రెజెంట్ ఆఫ్ మైండ్తో మీరు వర్క్ చేయడం జరుగుతుంది? ఒక 2 ముక్కల్లో చెప్పగలనండి నేను. ఎందుకంటే దాన్ని ఏమంటారంటే ప్రతి ఒక్కదానికి టైమ్ ఈజ్ బ్రెయిన్, టైమ్ ఈజ్ మజిల్, టైమ్ ఈజ్ లైఫ్, టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్. అంటే ఏదైనా సరే ఈ టైం నుంచి ఈ టైం లోపల చేయగలిగితేనే మన రిజల్ట్ బాగుంటుంది. ఒక చదువు ఉంది, 1 year చదివి ఎగ్జామ్ రాసి పాస్ అవుతారు, దానికి ఒక డ్యూరేషన్ ఉంది. అలాగే పేషెంట్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు 60 నిమిషాల లోపల మనం స్టంట్ వేయాలి. అలాగే ఇంజురీ అయినప్పుడు మన బ్రెయిన్ ఇంజురీ అయింది, అది ఎంత తొందరగా మనం ఆక్సిజన్ చేసి ఎంత తొందరగా మనం క్రియేటివ్ చేయాలి, ఎన్ని నిమిషాల్లో మనం చేయగలం, ఇది ఇంపార్టెంట్. మొట్టమొదట మేము కేర్ ట్రామా సెంటర్ని సపరేట్గా పెట్టలేదండి, ఇక్కడే ట్రీట్ చేసేవాళ్ళం. ఇప్పుడు కేర్ ట్రామా సెంటర్ని కేర్ ఎదురుగుండా ఒకటి పెట్టాం. అందులో చాలా ఇంపార్టెంట్ పాయింట్ మేము ఏం చేస్తామండి, సంథింగ్ కాల్డ్ ATLS అంటామండి, అంటే అడ్వాన్స్ ట్రామా లైఫ్ సపోర్ట్ కేర్ అంటారు. ఇది ప్రతి ఒక్క పర్సన్ ఎవరైతే ట్రీట్ చేయగలుగుతున్నారో, మీరు అన్నట్టుగా ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అన్నారు, ఒక పని అలవాటైనప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ రోజు ఇదే పని చేస్తున్నాం అనుకోండి, సో ఆటోమేటిక్గా మనకు తప్పు జరగకుండా జరిగిపోతుంటుంది అదే పని. సో దీన్ని మనం ట్రైనింగ్ అంటాం. సో వీ హ్యావ్ ఎ ATLS ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ ఎవ్రీ పర్సన్ హూ ఈజ్ వర్కింగ్ దేర్. అంటే ఆర్థోపెడిక్ సర్జను, న్యూరో సర్జను, జనరల్ సర్జను, క్రిటికల్ కేర్ స్పెషలిస్టు, ప్లాస్టిక్ సర్జను, రేడియాలజిస్టు, అందరూ కలిపి ఒక టీమ్గా ట్రామా టీం ఉంటుందండి, ఇంక్లూడింగ్ ద ఫిజియోథెరపిస్ట్ అండ్ ద న్యూట్రిషనిస్ట్. సో వీళ్ళందరూ కలిపి ఒక ట్రామా టీం అంటాం. ఈ టీంకు ఒక పేషెంట్ వచ్చిన వెంటనే ఆటోమేటిక్గా మెసేజ్ వెళ్ళిపోతుంది అందరికి, సో అండ్ సో పేషెంట్ ఈజ్ కమింగ్ అని, ఇంక్లూడింగ్ ఆఫ్థాల్మాలజిస్ట్ ఆల్సో. సో అప్పుడు పేషెంట్ వచ్చిన వెంటనే ఏ ఇంజరీస్ వచ్చి చెప్పి లోకల్లో, దట్స్ కాల్డ్ యాక్చువల్గా ఏం చేస్తామండి, ABCD అనేది ఒక పద్ధతి ప్రకారం మనం పేషెంట్ ఎగ్జామ్ చేస్తాం, అదేవిధంగా మనం ట్రీట్ చేస్తుంటాం. వేరే దాంట్లో ABCDలో రెగ్యులర్గా వెళ్తుంటాం, దీంట్లో రిపీటెడ్గా చేస్తుంటాం. ఒకసారి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అంటే వాస్కులర్ ఇంజరీ, అంటే బ్లీడింగ్ అయినవనుకోండి వెంటనే ట్రీట్ చేయాలి. యాక్చువల్గా చిన్న అపోహ ఉందండి, మామూలుగా కాలు చిన్న దెబ్బ తగిలింది అనుకోండి నొప్పి చాలా ఎక్కువ ఉంటుంది, కానీ అది ఎమర్జెన్సీ కాదండి. అది ఈ రోజు కాకుండా 2-3 గంటల తర్వాతైనా రేపు చేసినా ట్రీట్మెంట్ అవుతుంది. కానీ అదే మనకు చిన్న పల్స్ ఉంటుంది, అంటే మనం కంప్రెస్ అయిపోయి పల్స్ ఆగిపోతుంది. ఆ పల్స్ ఆగిపోయినప్పుడు 4 గంటల నుంచి 6 గంటల లోపల మనం సర్జరీ చేయకపోతే కాలు తీసేయాల్సి వస్తుంది. ఇవన్నీ చిన్న చిన్న ఇంపార్టెంట్ విషయాలు. కొంతమంది చాలామంది మేము ఇంకో విషయం చేసాం ట్రామాలో. ఒక అతనైతే చేతులు 2 ఇలా కట్ చేసి ఆ చేతులు తీసుకొచ్చాడు, ఆ 2 చేతులు అతికించాం. సో అంటే ఏంటంటే అది మనకు ఎంత టైంలో తీసుకొచ్చాం వాళ్ళకు కూడా మనం చెప్పాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇండస్ట్రీ ఇక్కడ ఎక్కువ, విశాఖపట్నంలో ఇండస్ట్రీ ఎక్కువ, ఇండస్ట్రియల్ హజార్డ్స్ చాలా ఎక్కువ అవుతుంటాయి, పర్టికులర్గా బర్న్స్ కేసెస్, అలాగే మనం ఇండస్ట్రీలో వేళ్ళు కట్ అవుతుంటాయి, చేతులు కట్ అవుతుంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళు జాగ్రత్తగా వెంటనే స్టెరైల్గా కోల్డ్ వాటర్లో పెట్టుకొని మనం తొందరగా తీసుకొస్తే వెంటనే మనం మైక్రోస్కోపీ ద్వారా నర్వ్స్, ఆర్టరీస్, వెయిన్స్ అన్నీ కనెక్ట్ చేసి మళ్ళీ యథావిధిగా మనం చేయగలుగుతున్నాం. సో దాంట్లో టైం ఇంపార్టెంట్, విత్ ఇన్ ద ఫ్యూ అవర్స్ వాళ్ళు ఎంత జాగ్రత్తగా తీసుకొచ్చారు ఆ ఆర్గాన్, అంటే వేరే చోటుకున్నా సరే తీసుకొస్తే మనం అతికించగలం. సో ఇలాంటి మనం చేసాం, చాలామందికి వేళ్ళు అతికించాం, చాలామందికి చేతులు అతికించాం, ఇవన్నీ చేయగలం. అయితే వాస్కులర్ ఇంజరీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే వాస్కులర్ అంటే బ్లీడింగ్ అయిపోతుంటే మనం ఆపాలి, సో మనం ఎంత బాగా ఆపాలి, ఎంత బాగా రెసిస్టెడ్ చేయాలి, ఇవన్నీ కూడా ఎప్పుడు మనం చేయగలం అంటే అందరూ అందులో టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా అడ్వాన్స్ ట్రామా లైఫ్ సపోర్ట్ ట్రైనింగ్ అయిపోతే అందరూ మెకానికల్గా చేసుకుంటూ వెళ్ళిపోయినా సరే వెంటనే అవుట్కమ్స్ చాలా బాగుంటాయి. దట్ ఈస్ వాట్ వీఆర్ ఫాలోయింగ్. ఇప్పటి వరకు మీరు చెప్పినవన్నీ కూడా ఒక హెల్త్కి సంబంధించినటువంటి ప్రికాషన్స్ చెప్పారు. అయితే యూత్ పరంగా వస్తాయి, ఇవాళ ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళు హెల్తీగా ఉంటేనే రేపటి మన నేషన్కి యూస్ఫుల్ అవుతుంది. సో అటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు చెడు అలవాట్లకి బాగా బానిస అయిపోతున్నారు. చిన్నో కాదు పెద్దో కాదు, డ్రగ్స్ అని కాదు, ప్రతి దానికి వాళ్ళు ఎడ్యుకేటెడే. అన్ఎడ్యుకేటెడ్ అనడానికి మన దగ్గర ఆధారం అనేది లేదు. అసలు ఎడ్యుకేటెడ్ అయ్యుండి కూడా వీళ్ళందరూ ఒక అన్ఎడ్యుకేటెడ్ లాగా స్మోకింగ్కి కానివ్వండి, డ్రింకింగ్ కానివ్వండి, ఆల్కహాలిక్ కానివ్వండి బాగా ఇదైపోతున్నారు. అయితే
వీళ్ళు మానేయాలని ఒక సర్టెన్ డెసిషన్ తీసుకున్నప్పుడు జనాల్లో ఒక మాట వస్తుంది, నువ్వు రెగ్యులర్గా డ్రింక్ చేసి ఒకసారి ఆపేస్తే నీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ పరంగా నువ్వు ఇంకా పూర్తి పడిపోతావు, ఈవెందో పక్షవాతం కూడా వచ్చేయచ్చు అని కొన్ని సజెషన్స్ ఇస్తుంటారు. ఇవి నేను ప్రాక్టికల్గా విన్నది ఇది. సో ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అసలు అది నిజమేనా? వాళ్ళు బాగుపడాలన్నా బాగుపడనివ్వకుండా వీళ్ళు పక్క నుంచి ఇలాంటివి ఇస్తూ ఉంటారు. నువ్వు ఒకసారి ఆపేకు, 3 రోజులకు ఒకసారి తీసుకో, మళ్ళీ తర్వాత 2 రోజులకు ఒకసారి తగ్గించుకో, లేకపోతే 1 వీక్ చేసుకో. ఇట్లా ఏంటంటే మానేయాలి అనుకున్న ఒక మనిషిని వీళ్ళు ఈ విధంగా ప్రోత్సహించడం జరుగుతుంది. ఇది అసలు ఎంతవరకు సైంటిఫిక్గా ఎంతవరకు నిజం? ఇది అక్షరాల పచ్చి అబద్ధం. ఎందుకంటే మొదలుపెట్టినప్పుడు కొంచెం కొంచెం మొదలు పెడతారు, ఎందుకంటే అది అలవాటు లేక. కానీ ఆపేటప్పుడు వెంటనే ఆపచ్చు. మామూలుగా హాస్పిటల్లో మెడిసిన్స్ స్టీరాయిడ్స్ అని ఉంటాయి. ఆ స్టీరాయిడ్స్ మందులు మనం వెంటనే ఆపకూడదు, ఎందుకంటే అది ఇమ్యూనో సప్రెషన్ చేస్తుంది కాబట్టి అది మెల్లమెల్లగా ఆపాలి. అదొక్క మందు మాత్రమే సడన్గా ఆపకూడదు. మిగిలిన అన్ని మందులు జబ్బు తగ్గితే మనం, ఫర్ ఎగ్జాంపుల్ నేను యాంటీబయాటిక్స్ వాడుతున్నాను, జబ్బు తగ్గితే ఆపేస్తాను కానీ కొంచెం కొంచెం ఆపను. అలాగే మనం మనిషి సన్నబడాలనుకుంటే తిండి కొంచెం కొంచెం తగ్గిస్తాం, అంతేగాని ఒకేసారి పూర్తిగా ఆపేం. అంతే, స్టీరాయిడ్స్ మనం సన్నబడేటప్పుడు తీసుకున్న క్వాంటిటీ అంతే తప్ప ఇలాంటి అలవాట్లు సడన్గా ఆపకూడదు అనేది అపోహ. సో అయితే ఏంటంటే మామూలుగా ఏమవుతుందంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. స్మోకింగ్ చేస్తూ ఉంటాడు మనిషి. స్మోకింగ్ చేసే మనిషి ఏమవుతుంది, నార్మల్గా మనకున్న ఊపిరితిత్తుల్లో రోజుకు 150 ml అంటే 150 ml ఆఫ్ సర్ఫాక్టెంట్ మనకు ఫ్లూయిడ్ సెక్రీషన్స్ వస్తూ ఉంటాయి. ఆ సెక్రీషన్స్ అనేటివి సిగరెట్ వల్ల పూర్తిగా ఆగిపోతాయి. సిగరెట్ తాగడం వల్ల దాని ఎఫెక్ట్ పోతుంది. సీలియరీ ఫంక్షన్ అంటారు. అంటే మామూలుగా నేచర్లో ఏముందంటే మన చెవుల్లో ముక్కులో హెయిర్స్ ఉంటాయి చిన్నవి, అవి ఎప్పుడు మూవ్ అవుతూ ఉంటాయి. అంటే బయట నుంచి ఉన్న ఫారిన్ పార్టికల్స్ లోపలికి వెళ్లకుండా బయటికి పంపుతూ ఉంటాయి. అది మెకానిజం, దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ మెకానిజం. ఎలా అయితే మనం ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా పొరపోయింది అంటాం, అంటే గొంతులో తీసినప్పుడు దగ్గుతాం. దగ్గేది తప్పు కాదు, అది ప్రొటెక్షన్. అంటే ఫారిన్ బాడీ లోపలికి వెళ్లకుండా ప్రొటెక్షన్ అది. సో అలాగా మనకు ఈ సిగరెట్ తాగడం వల్ల ఏమవుతుంది, ఈ సీలియరీ ఫంక్షన్ పూర్తిగా పాడైపోతుంది. సో అప్పుడు మనకు ఆటోమేటిక్గా అన్ని లోపలికి వెళ్ళిపోతుంటాయి. అయితే ఎప్పుడైతే మీరు ఆపుతారో, ఆపినప్పుడు వెంటనే కొద్ది రోజుల వరకు అది మళ్ళీ వెనక్కి రీగైన్ అవ్వాలి. రీగైన్ అయ్యేటప్పుడు మీకు కొంచెం దగ్గు, మీకు కొంచెం సెక్రీషన్స్ ఎక్కువ అనిపిస్తారు. ఇప్పుడు దాకా డ్రైగా ఉండింది, ఇప్పుడు కొంచెం వెట్ అయింది అనుకుంటాం. అది చెడు పని కాదు, మంచి పని. అది ఇట్స్ ఎ గుడ్ వన్. అండ్ ఒక మనిషి 15 సంవత్సరాలు పూర్తిగా సిగరెట్ ఆపితే అప్పుడు లంగ్ ఫంక్షన్ నార్మల్గా వస్తుంది. సో నార్మల్ రావాలంటే 6 వీక్స్ ఒక జబ్బు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద సర్జరీ చేయించుకోవాలి, 6 వారాల ముందు ఆపండి అంటాం. ఎందుకంటే మినిమం 6 వారాలు కావాలి అన్ని రీగైన్ అవ్వడానికి. అలాగే ఆల్కహాల్ ఉంది. ఆల్కహాల్ ఉన్నప్పుడు అసలు నిజం చెప్పాలంటే ఆల్కహాల్ మంచిదని ఎంతోమంది చెప్తారంటారు. అది తప్పు కాదు. అందులో ఉన్న మెడిసిన్ ప్రతి ఒక్కటి ఈజ్ అ పాయిజన్. అందులో ఉన్నది బ్లడ్ను తిండిపరుస్తుంది. రోజుకు 10 ml తాగితే, అంటే అలాంటి మెడిసిన్ ఒక ఉల్లిపాయ వేసుకుంటేనో లేకపోతే ఒక చిన్న ఆస్పిరిన్ ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది, దానికోసం మందు తాగక్కర్లేదు. అయితే అందరూ ఎక్కువ తాగి దానివల్ల ప్రాబ్లమ్స్ వచ్చి లివర్ ఫెయిల్యూర్ అయిపోయి, అలాగే డిస్కార్డినేషన్ అంటే కార్టెక్స్ డిస్కంటిన్యూషన్ అయిపోయి, మాటలు ఎలా మాడకుండా హెల్త్ ప్రాబ్లం వచ్చి ఫ్యామిలీని డిస్టర్బ్ చేసి మొత్తం లైఫ్ స్పాయిల్ చేసుకుంటారు. ఆపడం వల్ల తప్పు ఏం జరగదండి. అయితే ఏంటంటే ఆపడం వల్ల జబ్బులు బయటపడ్డాం. అంటే ఏంటంటే మందు తాగి ఉన్నారనుకోండి నొప్పి తెలీదు, మందు ఆపేసారు అనుకోండి నొప్పి తెలుస్తుంది. అప్పుడు ఏమంటారు, అరే మందు ఆపేసి నొప్పి వచ్చిందంటారు. సో ఇది అపోహ అనమాట. సో కాబట్టి ఎప్పుడు కూడాను చెడు అలవాట్లు సడన్గా ఆపడం వల్ల తప్పు జరగదు, డేంజర్ కాదు. సడన్గా ఆపొచ్చు, అయితే దాని బదులుగా అప్పుడు వచ్చేటి మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి. బయటపడుతుంది అది, అంటే ఇంతవరకు దాగి ఉన్నది బయటపడుతుంది. నాట్ బికాజ్ ఆపడం వల్ల వచ్చినవి కాదు ఇవి. యాక్చువల్లీ ఈ గ్రామాల్లో ఉన్న వాళ్ళకి హార్ట్ స్ట్రోక్ రాగానే వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి తీసుకురావడానికి కొంచెం టైం పడుతుంది. ఈ టైంలో మనకున్నది మీరు చెప్పినట్టుగా స్ట్రోక్ వచ్చినప్పుడు గోల్డెన్ అవర్ అని ఒక 1 hour మాత్రమే టైం ఉంటుంది. ఈ టైంలో డిస్ప్రిన్ అనే ఒక ట్యాబ్లెట్ని వాడుతూ ఉంటారు. ఇది వాడడం ఎంతవరకు నిజం? ఇది వాడటం వల్ల స్ట్రోక్ని మనం ప్రివెంట్ చేయగలం, అంటే స్ట్రోక్ వల్ల వచ్చేటటువంటి ఎఫెక్ట్ని కొంతవరకు ఆపచ్చా? అది ఎంతసేపు ఆపగలం? అది మెడికల్ ప్రాక్టీషనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సజెషన్తో వేసుకోవడం మంచిదా, లేకపోతే అది స్ట్రోక్ కాదో తెలియనట్టి సందర్భంలో వేసుకుంటే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? ఇందులో నేను దీన్ని మీ యొక్క ప్రశ్నని 3 విధాలుగా విభజిస్తాను. ఒకటి, స్ట్రోక్ అన్న పదం అందరూ ఊతపదంగా వాడుతుంటారు. బ్రెయిన్ స్ట్రోక్ను అలాగే అంటారు, హార్ట్ అటాక్ను స్ట్రోకే అంటారు,
లేదంటే ఇంకొకటి ఏది వచ్చినా సరే అలాగే అంటారు. కాబట్టి ఇది హార్ట్ అటాక్ను ఎంఐ అంటారు, మయోకార్డియల్ ఇస్కీమియా అంటారు. దానికి ఈ 60 నిమిషాలు ఏదైతే అన్నానో అది మనం ప్రివెన్షన్కి ప్రైమరీ పీటీసీఏ చేయడం కోసం. అలాగే 6 to 12 అవర్స్ వరకు మనకు టైం ఉంటుంది దానికి మనం ఏదైనా ప్రొసీజర్ చేయడం కోసం. అయితే ఏంటంటే నేనేం చెప్తున్నానంటే రెగ్యులర్గా హైపర్ టెన్షన్ నుండి సిఐడి హిస్టరీ అంటే కొరనరీ ఆర్టరీ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది అని కొంతమందికి కేటగరైజ్ చేయొచ్చు. ఎవరికి? డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, హ్యాబిట్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, కొంతమంది జెనెటికల్గా హిస్టరీ పేరెంట్స్ హిస్టరీ ఉన్న వాళ్ళకి, అలాగే మనకు గ్లిజరైడ్స్ మనకి ఏవైతే ఉన్నాయో ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ కార్డియాక్ ఎంజైమ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ ప్రివెన్షన్గా హార్ట్ అటాక్ రాకుండా ఉండడం కోసం రెగ్యులర్గా 75 mg లాంటిది వాడుతుంటాం. కానీ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అంటే వాళ్ళందరూ కూడా సబ్లింగ్వల్ నైట్రేట్ అనేది ఒకటి ఉంటుందండి. గుండె నొప్పి వచ్చినప్పుడు పెదం కింద చిన్న ట్యాబ్లెట్ పెట్టేసుకోండి తగ్గిపోతుంది అంటారు. అలాంటిది మనం ఇంట్లో పెట్టుకోవడం మంచిది అలాంటి వాళ్ళ పేషెంట్స్ కోసం. అయితే రెండో విధంగా ఎవరికైతే హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే మీరు అన్నట్టుగా డిస్ప్లిన్ ఒక్కటే కాదండి, మనకు 4 విషయాలు ఉంటాయండి. మనం చెప్పినప్పుడు ప్యాంటోసిడ్ అని ఒకటి, అలాగే క్లోప్లెట్ అని ఒకటి, డిస్ప్లిన్ ఒకటి, ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ప్రతి ఒక్క హాస్పిటల్ ప్రతి ఒక్క చోట ముందు ఇవ్వగలిగితే ఈ లోపల మేజర్ ప్రాబ్లమ్స్ మనకు ప్రివెంట్ చేయొచ్చు. అది నిజం. సార్, ఇప్పటి వరకు మనం మేజర్ ఇష్యూస్ అయినటువంటి కార్డియాక్ అండ్ ట్రామాస్ గురించి మాట్లాడుకున్నాం. అవి కాకుండా ఇంకెటువంటి సర్వీసెస్ కేర్ నుంచి అందిస్తున్నారు? మీరు ఎటువంటి సర్వీసెస్ కేర్ నుంచి అందిస్తున్నారు అనడం కంటే ఎటువంటి సర్వీసెస్ కేర్ నుంచి అందించట్లేదని అడగడం బెటర్ ఏమోనండి. ఎందుకంటే ఇప్పుడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అవడం వల్ల అన్ని సర్వీసెస్ ఇస్తున్నాం. అయితే మేము అందించని సర్వీస్ ఏంటంటే డెంటల్ సర్వీసు సపరేట్గా ఇక్కడ పెట్టుకోకపోవడం. సో అలాంటివి తప్ప మిగిలిన అన్ని డిపార్ట్మెంట్, ప్లాస్టిక్ సర్జరీ నుంచి, పీడియాట్రిక్స్ నుంచి, నియోనెటాలజీ నుంచి, గైనకాలజీ నుంచి, సో అన్ని సర్వీసెస్ మేము ఇప్పుడు అవ్వగలుగుతున్నాం. అయితే ముఖ్యంగా మేము ద వాంట్ ఆఫ్ స్పేస్ గురించి అండ్ వాంట్ ఆఫ్ యాక్సెసిబిలిటీ గురించి కొన్ని డిపార్ట్మెంట్స్ ఎక్కువ ఒక చోట మనం ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కేర్ రామ్నగర్ ఉందనుకోండి, ఇక్కడ ముఖ్యంగా మేము నెఫ్రాలజీ, యూరాలజీ, పర్టికులర్గా ఆఫ్టర్ ద కార్డియాలజీ, కార్డియాక్ సర్జరీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ అండ్ ఇవన్నీ కూడా మనం అన్నీ చేయగలుగుతున్నాం. ట్రాన్స్ప్లాంట్ అన్నీ ఇక్కడ చేయగలుగుతున్నాం. అలాగే సెకండరీ కేర్ అండ్ అదర్ కేర్స్ అన్నీ కూడా అంటే మనం కేర్ ట్రామా సెంటర్లో ఇంక్లూడింగ్ ద ట్రామాతో కలిపి జనరల్ ఫిజిషియన్, పల్మనాలజీ, ఈఎన్టీ, ప్లాస్టిక్ సర్జరీ, గైనకాలజీ ఇవన్నీ అక్కడ చేయగలుగుతున్నాం. అలాగే మనం శ్రీకన్య థియేటర్లో ఉన్న కేర్ హాస్పిటల్లో, శ్రీకన్య థియేటర్లో రైల్వే న్యూ కాలనీ కేర్ హాస్పిటల్లో నియోనెటాలజీ, పీడియాట్రిక్స్, స్పెషలైజ్డ్ బర్న్స్ వార్డు అండ్ క్రిటికల్ కేరు, ఆర్థోపెడిక్స్ ఇవన్నీ చేయగలుగుతున్నాం. బట్ వేరాజ్ నీ రీప్లేస్మెంట్కి వచ్చేప్పటికీ మనం ఇక్కడే చేయగలుగుతున్నాం. సో ఇలాగా అన్ని డిపార్ట్మెంట్ను మనం చేయగలుగుతున్నాం. ఓన్లీ చేయలేనిది ఏమన్నా ఉందంటే డెంటల్ సర్వీసెస్ ఇన్ హౌస్ చేయలేకపోతున్నాం. డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మళ్ళీ డెంటల్ డాక్టర్ చూస్తారు, అవి కూడా చేస్తున్నాం. సైకియాట్రీ కూడా చేస్తున్నాం, సైకియాట్రిస్ట్ కూడా మా దగ్గర ఇన్ హౌస్లో ఉంటున్నారు. ఎందుకంటే పర్టికులర్గా మీరు గమనిస్తే హాస్పిటల్లో మేము ఒకటే అండి 3 విధాలు గమనిస్తాం. ఒకటి సొసైటీకి ఎంత ఉపయోగపడుతున్నాం, అలాగే ఇంటర్నల్గా ఓన్లీ కేర్ ఎంప్లాయీసే మనకు 1500 మంది ఉన్నారు. 1500 మందికి మనం ట్రీట్మెంట్ మనం ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా అన్ని సర్వీసెస్ ఇవ్వాలి. సో కాబట్టి అన్ని విధాలుగా మేము అన్ని సర్వీసెస్ ఇవ్వగలుగుతున్నాం. చూసారు కదండి, ఈరోజు రేపు జబ్బులు అనేవి పెరుగుతూ వస్తున్నాయంటే దానికి కారణం కేవలం మన లైఫ్ స్టైల్, మనం మార్చుకుంటున్నటువంటి కొన్ని జంక్ ఫుడ్స్ విధానాలు, వీటన్నిటి వల్ల అని చెప్తూ అండ్ ప్రతి రోగాన్ని వచ్చిన తర్వాత మందు వేసుకుని నయం చేసుకోవటం కంటే ముందుగా నివారించుకోవడం, ఒక మంచి లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకుని వాటిని నివారించుకోవడమే ప్రధాన మార్గం అని, దాంతోపాటు కేర్ సర్వీసెస్ అంటే ప్రత్యేకంగా కేర్ అనగానే ఆ మాటలోనే మనకు అర్థమవుతుంది శ్రద్ధ. సో ఒక శ్రద్ధతో పేషెంట్ని కరెక్ట్గా ట్రీట్ చేసి వారికి అవసరమైనటువంటి అన్ని చికిత్సలను ఎంతో ఆప్యాయత, అనురాగాలతో అందిస్తున్నటువంటి కేర్ సర్వీసెస్ అండ్ మోర్. ఈరోజు ప్రత్యేకంగా పర్సనల్గా కూడా మనం డాక్టర్ మోహన్ మహారాజ్ గారి పర్సనల్ విషయాలు కూడా తెలుసుకోవడం జరిగింది. ఇలాగే మరొక వారం మరొకరి మనసులో భావాల్ని, మరొక సంస్థ యొక్క సేవల్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది మా క్షత్రియ బేరీ. అంటిల్ దెన్ బై బై, సీ యూ.